అంటే మీరు 2019లో 151 సీట్స్ వైఎస్ఆర్సీపీకి వస్తాయని అప్పుడు సర్వే చేసినప్పుడు తీసుకున్న పాయింట్స్ ఏంటి, ఇప్పుడు ఓడిపోవడానికి తీసుకున్న పాయింట్స్ ఏంటి సార్? అంటే మీరు ఇక్కడ ఏ డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారు, ఎందుకు అక్కడ గెలవడానికి ప్లస్ అయిన పాయింట్స్ ఏంటి? ఇంటర్వ్యూ స్టార్ట్ అప్పుడే అన్ని క్వశ్చన్ డిఫరెంట్ గా అడుగుతానన్నారు, మళ్ళీ సేమ్ పాయింట్ మా ఛానల్కి కావాలి కదా, మా ఛానల్కి కావాలి కదా సార్. పాయింట్ చెప్పండి. పాయింట్ లో ఏం తేడా లేదు, సేమ్ పాయింట్ మీదే. అంటే కాదు సార్, 2019లో సెంటిమెంట్ వర్కౌట్ అయిందని చాలా మంది అన్నారు. అది ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేసే పద్ధతిలో తేడా ఉండదండి, అందరినీ ఒక రకంగా ఇంట్రెస్ట్ గానే చేస్తారు. అట్లాగే మేము కూడా 2019 చేసే ప్యాటర్న్ ఒకటే, మేబీ లేయర్స్ ఎక్కువైనాయి అప్పటికి ఇప్పుడు, ఎందుకంటే అప్పుడు బ్రాండ్ లేదు, ఇప్పుడు ఇంకా బ్రాండ్ వచ్చింది కాబట్టి ఇంకొంచెం లేయర్స్ ఎక్స్ట్రా చేసాం. అవుట్ సోర్సింగ్ అప్పుడు ఇచ్చేవాళ్ళం కదా, ఇప్పుడు అవుట్ సోర్సింగ్ కూడా ఇచ్చాం, ఎక్స్ట్రా లేయర్ అనమాట. ఇంకోసారి ఏమైనా మిస్ అయినా మీరు ఒకసారి వెరిఫై చేసుకో, చెక్ చేసుకో అని చెప్తారు కదా, అలా మేము ఇంకోసారి చెక్ చేస్తున్నాను ఇంకో అవుట్ లేయర్ కూడా ఇచ్చాం. అలాగే స్లీపర్ సెల్స్ ఇంతకుముందు కాన్సెప్ట్ లేదు, ఎందుకంటే అప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి. ఇప్పుడు స్లీపర్ సెల్స్ అనే కాన్సెప్ట్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నాం. అంటే వాళ్ళ నుంచి స్లీపర్ సెల్స్ అంటే ఇప్పుడు మీరు అదే మండలంలో అదే నియోజకవర్గంలో ఉంటున్నారు, సైలెంట్గా మనం చేసి వాళ్ళు ఎవరిని ఇండివిజువల్గా మీరు ఎవరు కూడా అని అడగరు, అదే మండలంలో ఉంటారు కాబట్టి ఏ క్యాస్ట్ వాళ్ళు ఎలా మారుతున్నారు, ఏ సమీకరణాలు ఉన్నాయి, ఏ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉంది, ఇలా పాయింట్లన్నీ అబ్జర్వ్ చేసుకొని వాళ్ళు మనం నోట్ చేసుకొని చెప్తారు. సో ఇలా నెంబర్ ఆఫ్ లేయర్స్ పెరిగాయి. అంతేగాని చేసే పద్ధతిలో ప్యాటర్న్లో అప్పుడు కూడా మేము స్లీపర్స్ కలిసేవాళ్ళం. ఒక సర్వేతో పాటు మన సర్వే శాంపుల్స్ తీసుకునే వాళ్ళతో పాటు నేనే వెళ్ళి వ్యక్తిగతంగా కలిసేవాడిని ఒక స్లీపర్ సెల్లో, లేకపోతే ఇంకొన్ని పంపించేవాడిని, ఆయన కూర్చొని మాట్లాడుకొని ఆయనతో గంటలు స్పెండ్ చేశాక ఇప్పుడు వాళ్ళల్లోనే వేలాది మంది కలిసిన వాళ్ళు ఒక 40 మంది 45 మంది ఫిల్టర్ చేసి వీళ్ళు మనం అడగచ్చు అని తీసుకున్నాం. పోయినసారి ఏంటంటే అలా చాలా మంది కలిసేవాళ్ళం. ఓకే, అంతే అట్లా ప్యాటర్న్ లో ఒకటే. నేనంటుంది మీరు వర్క్ గురించి కాదు సార్, జగన్ గారి ఆయన గురించి సర్వే చేశారు, నేను మీ వర్క్ గురించి అడగలేదు. ఇప్పుడు 2019లో జగన్ గారి గురించి ఎందుకు అప్పుడు గెలిపించినప్పుడు మీకు వచ్చిన పాయింట్స్ ఏంటి? ఇప్పుడు ఆయన గెలిపించారంటే వాళ్ళ తండ్రిలాగా పరిపాలిస్తాడనో, లేదా తండ్రి లేని బిడ్డ అని సానుభూతితోనో ఇలాంటి ఓట్లు పడ్డాయి, 80% 60% అని మాట్లాడినారు. మరి ఇప్పుడు ఓడిపోవడానికి అలాంటి పాయింట్ ఏంటి? మేజర్ పాయింట్ అనేది ఒక మిమ్మల్ని రిక్రూట్ చేసుకున్నారు అనుకోండి, వన్ మేజర్ ఫ్యాక్టర్ మీరు బాగా మాట్లాడతారని, మీరు బాగా ఇంటర్వ్యూ చేయగలుగుతారని, కాన్ఫిడెన్స్ ఉందని, చూడడానికి బాగున్నారని, ఇలా అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. వేరే వాళ్ళు రిఫర్ చేసిన కూడా ఒక పాయింట్ యాడ్ అవుద్ది, రిఫర్ చేసినంత మాత్రాన రిక్రూట్ చేసుకోరు కదా. సో అట్లాగే వేరే వాళ్ళు కూడా రిఫర్ చేశారు అనుకోండి, ఇవన్నీ సాటిస్ఫై అయితే వాళ్ళకి ఫోన్ చేసి మీరు చెప్పిన వాళ్ళని తీసుకున్నాను ప్రసన్న గారు అని చెప్తారు. బట్ అట్లాగే సానుభూతి కూడా ఒక లేరే కానీ అది మేజర్ ఫ్యాక్టర్ కాదనమాట. ఓవరాల్గా సానుభూతి వల్లే ఓట్లు వేయలేదు, సానుభూతి లేదంటే సానుభూతి ఫ్యాక్టర్ కూడా యాడ్ అయ్యి ఉండొచ్చు. ఇంతకు ముందు జగన్ గారు ఎప్పుడు ప్రభుత్వం ఆయన గెలవలేదు, పోరాడలేదు. సానుభూతి అంటే ఒక గెలవలేదు. ఇప్పుడు అట్టకుంటే పవన్ కళ్యాణ్ కూడా ఇంతకుముందు గెలవలేదు కదా, ప్రజల్లో ఉన్నారు కదా, ఆయన కూడా ప్రజల్లోనే ఉన్నారు కదా. సానుభూతి అంటే ఇన్ ద సెన్స్ తండ్రి లేని బిడ్డ అని అట్లా కాదు, అంటే కంటిన్యూస్ గా ప్రజల్లో ఒక పాదయాత్ర చేసుకుంటూ వస్తుంది. తన ఎఫర్ట్ ని చూసినప్పుడు ఎఫర్ట్స్ ఉన్నాయి కదా, తిరుగుతున్నారు కదా, ఒక అది ఆ లేయర్ పాదు. ఇప్పుడు కేఏ పాల్ కూడా తిరుగుతుంటారు, కేఏ పాల్ కూడా నాకు ఓట్లు ఏమని అడుగుతుంటారు. కేఏ పాల్ మీద వీడియోస్ చూస్తే మీకు పవన్ కళ్యాణ్ గారి వీడియోస్ కంటే కేఏ పాల్ గారి వీడియోస్ లాస్ట్ టైం 2019 వీడియోస్ చూడండి, మోర్ వ్యూవర్షిప్ ఆయనకే ఉంటుంది. ఎక్కువ ఇంటర్వ్యూస్ కానీ అడిగింది కానీ జనాలు అటెన్షన్ లైవ్స్ కానీ డిబేట్లు కానీ ఎక్కువ అయినా ఉన్నాయి. సో వ్యూవర్షిప్ ఎక్కువ ఉందంటే ఓట్లు పడవు, అట్లానే కాదు. బట్ నాకు ఓటు ఏంటి అని అడిగారు, ఒకసారి ఆయనకి ఇచ్చి చూద్దామని కేఏ పాల్ గారికి వేయలేదు కదా. ఆయన మన ఏదో ఇంటర్వ్యూలో అంటున్నారు, ఎక్కడో మా కుటుంబం వాళ్ళే 21 మెంబర్స్ వస్తే చివరికి 4 ఓట్లు పడ్డాయి, అక్కడ మిగతా ఓట్లు ఎక్కడ పోయినాయి. సో అది వేరే పేపరింగ్ ఉంటుంది. సో మేజర్ పార్టీ అంటే అప్పటి నుంచి ఇప్పటికి నేను దాదాపుగా 400 ఇంటర్వ్యూలు చేస్తుంటాను, 400 వీడియోస్ రకరకాల ప్యాటర్న్స్లో రకరకాల ప్లాట్ఫామ్ రిలీజ్ చేశాను 2019-18 నుంచి. నేను అప్పటి నుంచి మొత్తుకుంటుంది, నాకు అలుపు వచ్చింది కానీ పార్టీలు రిలీజ్ కాంది ఏంటంటే నవరత్నాలకి సూపర్ 6లకి ఓట్లు పడవు. అది ఒక 5% to 10% మేజర్ అనుకున్నా కానీ అంత పడితే కానీ అది పసుపు కుంకుమైనా పడవు, అమ్మఒడికైనా పడవు. బికాస్ వాళ్ళు తీసుకునే వాళ్ళలో 5% 10 నుంచి 10% లోపు వాళ్ళే దాని మీద డిపెండ్. అయ్యా నువ్వు పెన్షన్ ఇచ్చావయ్యా, దానివల్ల మా కుటుంబం నడుస్తుంది అయ్యా అనుకునే వాళ్ళు చాలా తక్కువ శాతం మంది. మిగతా 90% మంది ఇస్తున్నారు కాబట్టి తీసుకునే వాళ్ళే. మీరు ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటే ఎమోషనల్ కనెక్షన్ ఉండదు. అంటే ఆబ్వియస్గా దాని కింద ఈక్వేషన్ వస్తుంది, ఆ గ్రామం ఏంటి, వాళ్ళు ఎక్కడ పుట్టారు, ఎవరికి పుట్టారు, ఏ క్యాస్ట్లో ఉన్నారు, ఏ ప్రాంతంలో ఉన్నారు, రాజధానిలో ఉన్నారు, ఈ వేరే లేయర్స్ ఎఫెక్ట్ ఇచ్చేస్తాయి. అదే దాని మీద మెజారిటీ అసలు ఎక్కడుంటే ఏముంది, మనం మీ బతుకు మీద మీరు ఇచ్చే డబ్బుల మీద బతుకుతున్నాం అనుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఇచ్చే డబ్బుల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మంది మరీ దారుణమైన రాష్ట్రం కాదు కదా, ఆబ్వియస్గా కొంచెం కంపారిటివ్లీ దాంట్లో సౌత్ ఇండియా ఎక్కువ, సౌత్ ఇండియాలో ఆంధ్రాది కొంచెం ఎంతో కొంత చేసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. సో మీరు ఇచ్చే 1000 2000 3000తో
మా జీవితాలు అని అది ఆ ఫ్యాక్ట్ ఉండదన్నమాట. సో మీరు పసుపు కుంకుమ డబ్బులు ఎన్ని పంచినా డబ్బులు తీసుకుంటారు, మీరు నవరత్నాలు ఎన్ని పంచినా డబ్బులు తీసుకుంటారు, మీరు ఇప్పుడు సూపర్ 6 ఎన్ని చేసినా డబ్బులు తీసుకుంటారు. బస్సు ఫ్రీ కాదు, మామూలుగా మీరు ప్రతి ఒక్కరికి మంచం ఫ్రీ అయినా తీసుకుంటారు. తీసుకునేదంటే తప్పులేదు, మీరు ఇస్తున్నారు తీసుకుంటారు. మంచం ఫ్రీ, పరుపు ఫ్రీ, ఇంకేదైనా ఫ్రీ అనుకున్నా దాన్ని తీసుకుంటారు. మీకు కావాల్సిన ఓట్లు అయితే మటుకు ఆ ఫ్రీ స్కీమ్స్ పనికిరాదు అంటున్నాను. మీరు ట్రాన్స్ఫర్మేషన్స్ చేయండి. ఓట్ బ్యాంకింగ్ కావాలి, మంచి మున్సిపాలిటీస్ అక్కడ క్రియేట్ చేయండి, మంచి స్కూల్స్, మంచి హాస్పిటల్స్. ఒక 20,000 కోసం అక్కడి నుంచి ఎక్కడికో వైజాగ్ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్కి, బెంగళూరుకి 20,000 శాలరీ కోసం వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మళ్ళీ కల్పించండి, లోకల్ గా ఉపాధి కల్పించండి. పెద్ద చిన్న మండలాలు కూడా మీరు పెద్ద ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ లేకపోతే కంపెనీస్ పెట్టమని అడగట్లేదు వాళ్ళు. అంటే అడగట్లేదంటే వాళ్ళకి కావాల్సినది కాదు. మీరు 20,000 15,000 20,000కి చిన్న ఉపాధి కల్పించేదానికి, లేదా వాళ్ళు పండించిన పంటకి లోకల్లోనే కొనుక్కునేదానికి వచ్చేదానికి ఒక కార్యక్రమం. ఎక్కువ కెమికల్ లేని ఫుడ్ ఇవ్వండి, రోడ్లు కొంచెం బాగుండేది చూడండి. లిక్కర్ ఇస్తున్నారు అంటే ప్రతి ఒక్కటి ఒక్కొక్క సెక్షన్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్. లిక్కర్ కూడా అడుగుతారా అంటే కాదు. లిక్కర్ తాగేవాడికి వాడి క్వాలిటీ ఆఫ్ లిక్కర్ తాగాలనుకుంటాడు, ఆ బీర్ అవైలబిలిటీ ఉండాలి, ఆ క్వాలిటీ ఆఫ్ విస్కీ అవైలబిలిటీ ఉండాలి. దాంట్లో రీజనబుల్ ఫుల్ మీల్స్ అనుకోవాలి అంతేనా? ఆబ్వియస్లీ అంటే ఫుల్ మీల్స్ లో మీకు పప్పు ఇష్టం ఉండొచ్చు, నాకు చారు ఇష్టం ఉండొచ్చు, మనకు చికెన్ ఫ్రై ఇష్టం ఉండొచ్చు. ఒక్కొక్కడు కనెక్ట్ ఉంటుంది. రాజధాని ఉండేవాడికి వాడి కనెక్ట్ అయ్యేది శ్రీకాకుళం కనెక్ట్ అవ్వదు. లిక్కర్ తాగేవాడు కనెక్ట్ అయ్యేది అసలు మామూలుగా పంట పొలాలు పండించి మంచి ధర వేరే ఒకడికే ఫుల్ మీల్స్ ఉండదు ఇక్కడ. మీరు కనెక్ట్ అయ్యేది మీది సంబంధించింది వేరేది ఉంటుంది, ఇంకొకటి వేరే ఉంటుంది. మీరు ఊర్లో ఉన్నారు, జాబ్ చేసుకుని ఉండాలని ఇంట్రెస్ట్ ఉన్నారు, పెళ్లి చేసుకున్నారు, అక్కడ ఏదో జాబ్ ఉన్నారు, కాబట్టి మీరు ఫ్యామిలీని వదిలి విజయవాడ హైదరాబాద్ వెళ్ళలేరు. దగ్గరలో ఏదైనా చిన్న కంపెనీ ఉంటే పొద్దున్నే వెళ్ళి జాబ్ చేసుకుని కుటుంబానికి మీ హస్బెండ్కి ఇంకొంచెం తోడవుతారు. మీరంటే మీరు కాదు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, అలా తోడవుతారు కదా. 15,000 వచ్చితే ఆయన ఒక 20,000 సంపాదిస్తున్నారు, నేను 10-15,000 ఇక్కడ ఊర్లోనే సంపాదించుకుంటే అన్న చిన్న పరిశ్రమలు ఏర్పరచగలిగితే వాటికి సపోర్ట్ ఇవ్వండి, వాళ్ళకి బ్యాంకును అనుసంధానం చేయండి. ఈ ఫ్యాక్టర్స్ మీద ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. ఈ ఫ్యాక్టర్స్ లేనప్పుడు ఇది కాకపోతే ఇది కాకపోతే ఇటు మారుతుంది అనమాట. ఆబ్వియస్గా మధ్యలో సెక్షన్ కోర్ ఓట్ బ్యాంకింగ్ కోరుకుంటుంది. ఆబ్వియస్లీ కోరుకుంటే జగన్, పవన్ కళ్యాణ్ ఉంటారు చూడండి, చంద్రబాబు, ఈ సెక్షన్ ఉంటుంది ఆ ఓట్ బ్యాంకింగ్. ఈ మిగతా 70% మంది ప్రజలు కోరుకునేది ఇవి మీరు కాదనప్పుడు నెక్స్ట్ లేయర్కి వెళ్ళిపోతున్నారు. అంటే ఓట్ బ్యాంకింగ్ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఎవరు? అసలు చంద్రబాబు మటుకు ఓటు వేయకూడదురా అనుకోండి, జగన్ మటుకు ఓటు వేయకూడదు, ఇట్లా మారుతున్నారు ఓట్ బ్యాంకింగ్. ఇట్లా చేంజ్ అవుతున్నారు. లాస్ట్ టైం డ్రాస్టిక్ గా 23 పడిపోయింది కదా, ఇప్పుడు డ్రాస్టిక్ గా అది 11కి పడిపోయింది కదా. అంటే వాళ్ళు క్లియర్ కట్ గా మన ఏపీ ప్రజలు మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే, మేము దీనికి ఓట్లు వేయట్లేదురా బాబు అని మెజారిటీ సెక్షన్ చెప్తున్నారు. చెప్తున్నారు. మీరు విన్న పాయింట్లు ఏంటి సార్ ఎక్కువగా? ఇవేనండి మామూలుగా ప్రతి కూటమి బలం అది వేరు. ఎందుకంటే క్యాస్ట్ ఈక్వేషన్స్, ఓట్ బ్యాంకింగ్ ఎన్ని అడ్వాంటేజ్ అవుతాయి. అది కాకుండా మిగతా 50% మీరు స్కూల్స్ డెవలప్ చేయండి, హాస్పిటల్స్ డెవలప్ చేయండి, లోకల్గా ఏమైనా పండించేది చేయండి, లేకపోతే ఎంప్లాయీస్ కి బెనిఫిట్స్ ఏమైనా ఉంటే యాడ్ చేయండి, లేదా అన్ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఎప్పటి నుంచో రాసుకుంటా ప్రిపేర్ అవుతుంటారు. దాదాపు 10 లక్షల మంది ఇంట్లో ప్రిపేర్ అవుతూ ఉంటారు. దాంట్లో సీరియస్గా ప్రిపేర్ 1,00,000-2 లక్షలు అది వేరే విషయం. సో ఆ సెక్షన్కి ఇవ్వండి. లోకల్గా ఉన్నటువంటి బాడీస్ని స్ట్రెంగ్తన్ చేసి అక్కడే వాళ్ళకి బెనిఫిటరీ అబ్జర్వ్ చేసేటట్టు బెనిఫిషరీస్గా ఉండేటట్టు చేయండి. మీరు బెనిఫిషరీస్గా కన్వర్ట్ చేసి అకౌంట్లో వేయడం కాదు. ఓకే, అకౌంట్లకు డబ్బులు వేయడం కాదు, వాళ్ళకి వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. వాళ్ళు సొంతంగా సంపాదించుకునేలా వాళ్ళు 1,000 రూపాయలు వాళ్ళు ఇచ్చేదానికి రెడీగా ఉంటారు. మీ ఊర్లో మీ మండలంలో మంచి హాస్పిటల్, మంచి స్కూల్ ఉంటుందమ్మా. కాకపోతే ప్రతి కుటుంబం ఒక 500 రూపీస్ 1,000 రూపీస్ పిల్లల్ని పంపించాలనుకున్నా, లేదా గవర్నమెంట్ స్కూల్కి పంపించాలనుకున్నా ఇంత అవుద్దంటే మినిమం అమౌంట్ మీరు వాళ్ళకి కాదు, వాళ్ళు మీకు ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటారు. గవర్నమెంట్కు మీరు హాస్పిటల్ బయట 10,000 20,000 అవుతుంది హాస్పిటల్కి వెళ్తే, వీళ్ళకి 500 తీసుకున్నా వాళ్ళు కట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. మీరు దీన్ని డెవలప్ చేయండి. మీరు ఫ్రీగా పెట్టి ఆరోగ్యశ్రీ పెట్టి అక్కడికి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ 30,000 అయితే ₹1,00,000 బిల్ వేస్తారు. అదే జరిగేది. అదే కాదు దానికి ఇచ్చే డబ్బులు 5 మొత్తం ఒకేసారి తీసేయమని కూడా చెప్పట్లేదు. అది వేరే స్ట్రాటజికల్గా చెప్పే మీ పొజిషన్స్ వేరే. బట్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అన్న ఈ ప్రశ్నకు సమాధానం అది. ప్లాన్ ఓకే, మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకోండి. 25 హాస్పిటల్స్ విల్ గోయింగ్ టు డెవలప్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఈ 5 yearsలో. ఓపెన్గా చెప్పండి, 25 హాస్పిటల్స్ పెడదామండి. జిల్లాకి 2, జిల్లాకు 1 పెట్టిన పోనీ, తర్వాత నెక్స్ట్ టర్మ్లో ఇంకో ఇంక్లూడ్ చేస్తాం. అంతవరకు ఈ ఏరియాలో ఆరోగ్యశ్రీ ఉంటుంది, ఈ ఏరియాలో ఇది డెవలప్ చేద్దాం. ఇలాగ డెవలప్ ట్రాన్స్ఫర్మేషన్ చేయండి పీపుల్ లైఫ్స్లో.